బ్రతుకు చాలదని దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు హల్లెలూయా చాలా బాగా పాడినావు. వెరచి తొలగి నిలిచి తెలిపితే నా ఇక్కట్లన్నీ సంద్రమందు ఒక్కనిది బొట్టుకు అది బ్రహ్మతే ఎలుగెత్తి బ్రహ్మాలే వంచుకుని చూడ ప్రభు చేతి కృపా చూపు యేసు స్వామి నీవు కాక వేరే గతి తన్ను తాను బలిగా నిచ్చిన అన్న యేసు రక్షకున్న విరిచి తొలగి నిలిచి తెలుగుని సంద్రమందు ఒక్క నేటి బొట్టు బోని భ్రమతోనుంటే తల్లిదండ్రి బంధుమిత్రులు ఉద్ధరించేది ఎవరు రమయమానుయేలా నా ప్రియ యేసు స్వామి తల్లిదండ్రి బంధుమిత్రులు ఉద్ధరించేది ఎవరు రమయమానుయేలా నా ప్రియ యేసు స్వామి నీవు గాక వేరే గతి ఒక్కరైనా లేదే స్వామి తన్ను తాను బలిగా నిచ్చిన అన్న యేసు రక్షకుండా వెరచి తొలగి నిలిచి తెలిపిన ఇక్కట్లన్నీ చంద్రమన్ను ఒక్క నీతి బొట్టు గోని భ్రమతోనుంటే హల్లెలూయా హల్లెలూయా బాగా రాములు బాగా వచ్చింది మంచిగా ఉంది
మంచిగా వినబడుతుంది, స్పష్టంగా వినబడుతుంది. నువ్వు వాడక్క. దాయనాని దాయగలనా అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీది ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీది ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నీ మరచితినో. ఏ రీతిగా నా తాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా గమ్యమును
నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా గలనానే చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకటో కీర్తన కొంత మట్టుకు ధ్యానం చేసుకుందాం. ఒకటో కీర్తన, కీర్తనల గ్రంథము, కీర్తనలు, ఒకటో కీర్తన. ఈ కీర్తనలను 5 విధాలుగా విభజించినాడు అన్నట్టు. కీర్తనలు ఈ యొక్క పాత నిబంధన గ్రంథము ఆది కాండం ఎక్కడ ఉండాలి, మలాకి ఎక్కడ ఉండాలి, అన్నీ ఎక్కడ ఉండాలి అనేది ఎవరు చేశారనంటే ఎజ్రా చేశాడు అన్నట్టు. ఎవరు చేశారు? ఎజ్రా చేశారు. ఈ యొక్క పంచ గ్రంథాలు ఎక్కడ ఉండాలి, దాని తర్వాత యెహోషువ ఉండాలి, దాని తర్వాత జడ్జెస్ ఉండాలి. ఇవి ఎక్కడ ఉండాలో అన్నీ సెట్ చేసి పాత నిబంధన గ్రంథాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఎజ్రా శాస్త్రి. ఆయన ఎవరంటే యాజకుడు అన్నట్టు. యాజకుడు ఎవరంటారు? యాజకులు లేవి గోత్రంలో వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇది. లేవి గోత్రంలో ఉన్నవారు యాజకులుగా ఉంటారు. ఏ గోత్రంలో ఉన్నవారు ఉండరు. యాజకులు ఎవరు అని అంటే లేవీలే. ఆ లేవీలే ఉంటారు అన్నట్టు. ఈ లేవీయుడు ఎజ్రా. అయితే ఆయన ఏం చేశాడనంటే ఈ కీర్తనలు ఎవరు రాసిండ్రు? చాలామంది రాసిండ్రు అన్నట్టు. 150 కీర్తనలు ఎవరెవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరినీ సమకూర్చిండు అన్నట్టు. ఆ కీర్తనలన్నిటినీ సమకూర్చున్నాడు. సమకూర్చి ఏది ఎక్కడ పెట్టాలి, ఫస్ట్ ఏది పెట్టాలి, చివరిగా ఏది పెట్టాలి, 150 కీర్తనల వరకు ఏది ఎక్కడ ఉంచాలి అనేది ఆయన నిర్ణయించాడు. యాజకుడు ఎవరైనా చెప్పాలి మీరు. ఎజ్రా నియమించిండు అన్నట్టు. ఎజ్రా నియమించిన తర్వాత ఈ 150 కీర్తనలు ఆయనే సెట్ చేసినాడు. ఎజ్రా సెట్ చేసి 1వ కీర్తన, 2వ కీర్తన అది పెట్టినాడు. అది ఏంటిదంటే అది ఉపోద్ఘాతం. అది 1వ కీర్తన, 2వ కీర్తన ఉపోద్ఘాతము. చివరిగా 150వ కీర్తన అది కన్క్లూజన్ అంటే ఏమంటారు తెలుగులో? తెలుగులో ఏమంటారమ్మా?
ముగింపు. ఉపోద్ఘాతము ముగింపు అనేది ఆయన చేసినాడు. ఈ 1వ కీర్తన ఇప్పుడు మనము నేర్చుకుందాము. ఇందులో ఏముంటాయంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. 1వ కీర్తనలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. 2 మార్గాలు ఉంటాయి. 1వ కీర్తనలో 2 మార్గాలు ఉంటాయి. 2 డెస్టినేషన్ అంటే ఏంటిది? డెస్టినేషన్స్ అంటే ఏంటిది? తెలుగులో ఏమంటారు? గమ్యస్థానము. ఈ గమ్యస్థానము 2గా ఉంటాయి అన్నట్టు. 2 గమ్యస్థానాలు ఉంటాయి. ఈ తీర్పులు అనేవి 2 ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరు వ్యక్తులు ఉంటారు, 2 మార్గాలు ఉంటాయి, 2 గమ్యస్థానాలు ఉంటాయి, 2 తీర్పులు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ 1 నుండి 3 వచనాల వరకు, 4 నుండి 6 వచనాల వరకు వేరువేరుగా ఉన్నారు. 1 నుండి 3 వచనాల వరకు ఒకరికి సంబంధించినవి ఇద్దరు వ్యక్తులల్లా. 4 నుండి 6 వరకు మరో వ్యక్తికి సంబంధించినవి. చాలా జాగ్రత్తగా వినాలి. అందరు తీయండి, మీరు అందరూ తీసి దగ్గర పెట్టుకోండి. కీర్తనల భాగం 1వ కీర్తన. అందులో 4 ఉంటాయి. ఏంటేంటివి? ఇద్దరు మనుషులు. 2వది 2 మార్గాలు. 3వది 2 గమ్యస్థానాలు. 4వది 2 తీర్పులు. గమనించారా? 4 ఉంటాయి అన్నట్టు. ఈ మొదటి వ్యక్తి ఇక్కడ 1 నుండి 3 వచనాల వరకు కనబడతాడు. 2వ వ్యక్తి 4 నుండి 6 వచనాల వరకు కనబడతాడు. ఈ మొదటి వ్యక్తి ఎవరు, 2వ వ్యక్తి ఎవరు అనేది మనం చూద్దాం. మొదటి వ్యక్తి ఎవరు, 2వ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మొదటి వ్యక్తి కాదు, నీతిమంతుడు. దుష్టుడు, నీతిమంతుడు ఇద్దరు కలిసి ఒకరేమో నీతిమంతుడు, ఒకరేమో దుష్టుడు. ఇద్దరు వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తులలో నీతిమంతుడు మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి దుష్టుడు. ఈ 4 నుండి 6 వచనాల వరకు దుష్టుడు ఉంటాడు అన్నట్టు. అర్థమైందమ్మా? ఈ 2 మార్గాలు ఉంటాయి. 2వది 2 మార్గాలు ఉంటాయి. 3వది డెస్టినేషన్స్, అంతిమ గమ్యం అన్నట్టు. మన యొక్క అంతిమ గమ్యము. 4వది ఏంటిది? తీర్పులు ఉంటాయి అన్నట్టు. 2 తీర్పులు. చాలా జాగ్రత్తగా మనము గమనించాలి, గ్రహించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఎవరు నడవరు? నీతిమంతులు నడవరు. పాపుల మార్గమున నిలవక ఎవరు నిలవరు? నీతిమంతులు నిలవరు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎవరు కూర్చోరు? నీతిమంతులు కూర్చోరు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ధర్మశాస్త్రం ఏంటిది? ధర్మశాస్త్రం అంటే ఏంటిదమ్మా? నాకు చెప్పాలి మీరు. కాదు, ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండాన్ని ఏమంటారంటే ధర్మశాస్త్రము అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ది లా అని అంటారు. ది లా. ఈ యొక్క గ్రీక్ భాషలో పెంటట్యూక్ అని అంటారు అన్నట్టు.
పెంటటూక్. హెబ్రీ భాషలో దీన్ని ఏమంటారంటే తోరా అని అంటారు అన్నట్టు. తోరా. ఈ తోరా ఎట్లా ఇచ్చిందంటే, తోరా ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ముఖాముఖిగా దేవుడు ఉన్నాడు, ఇక్కడ మోషే ఉన్నాడు, చెప్తుంటే రాస్తాడు అన్నట్టు. అదే తోరా, అదే ధర్మశాస్త్రం, అదే లా, ది లా, అదే పెంటటూక్. ఆనందించడం, దాన్ని అది చూస్తేనే ఆనందించాలి. దేన్ని చూస్తే ఆనందించాలి? ధర్మశాస్త్రాన్ని చూస్తే ఆనందించాలి. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి. ఈ కీర్తనల భాగము ఎవరు కూర్చున్నారు? ఇవి ఎజ్రా శాస్త్రి కూర్చున్నాడు. ఇది ఎవరిది? అందరిది. దావీదు రాసిన కీర్తనలు ఉంటాయి, ఆసాపు రాసిన కీర్తనలు ఉంటాయి, కోరాహు కుమారులు రాసిన కీర్తనలు ఉంటాయి, ఏతాను రాసిన కీర్తనలు ఉంటాయి. అన్ని కీర్తనలన్నిటినీ భాగం చేసి ఒక భాగము ప్రథమ స్కందము అని అంటారు. ప్రథమ స్కందము అంటే ఏంటిది? ప్రథమ స్కందము అంటే బుక్కు. ప్రథమ అంటే మొదటిది. ద్వితీయ స్కందము అని ఉంటుంది. ద్వితీయ స్కందం అంటే ఏంటిది? రెండవ బుక్కు. తృతీయ స్కందము అని ఉంటుంది. తృతీయ స్కందం అంటే ఏంటిది? మూడవ బుక్కు. చతుర్థ స్కందము అని ఉంటుంది. చతుర్థ స్కందం ఏంటిది? నాలుగవ పుస్తకము అన్నట్టు. పంచమ స్కందము అని అంటారు. పంచమ స్కందం అంటే ఏంటిది? ఐదవ పుస్తకము. మొదటి పుస్తకము ఆదికాండము. ఇదంతా ఆదికాండంలో ఉన్నవే. చాలా డీప్గా ఆలోచిస్తే ఆదికాండంలో ఏమున్నాయో ఈ ప్రథమ స్కందంలో అవే ఉంటాయి. ద్వితీయ స్కందం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది చెప్పాలి మీరు. ద్వితీయ స్కందం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? తొందరగా చెప్పాలి. 42వ అధ్యాయం నుండి స్టార్ట్ అవుతుంది. ప్రథమ స్కందము 41వ అధ్యాయం వరకు ఉంటుంది. 42వ అధ్యాయం నుండి ద్వితీయ స్కందము స్టార్ట్ అవుతుంది. తృతీయ స్కందము చెప్పాలి మీరు. త్వరగా చెప్పాలి. ఈ యొక్క 73వ కీర్తన, ఇది ఆసాపు రాసిన కీర్తనలు ఉంటాయి. ఇందులో కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసాపు రాసిన కీర్తనలు ఉంటాయి, కోరహు రాసిన కీర్తనలు ఉంటాయి. వాళ్ళెవరు? లేవీయులు. చతుర్థ స్కందమే ఏ స్కందము? చతుర్థ స్కందము చెప్పాలి మీరు. త్వరగా చెప్పాలి. చతుర్థ స్కందం ఏ స్కందము? చతుర్థ స్కందం ఏ స్కందము? 90వ కీర్తన నుండి ఉంటుంది. ఇది 4వ పుస్తకము అన్నట్టు. చతుర్థ అంటే 4, స్కందము అంటే పుస్తకము. పంచమ స్కందము 107. అక్కడి నుండి ఎక్కడ దాకా ఉంటుంది? 150 దాకా ఉంటుంది. ఈ ప్రథమ స్కందము దేని గురించి ఉంటుంది? ఆదికాండం గురించి ఉంటుంది. ద్వితీయ స్కందము దేని గురించి ఉంటుంది? నిర్గమకాండం గురించి ఉంటుంది. అంతా నిర్గమకాండమే ఉంటుంది. తృతీయ స్కందము ఏ గ్రంథం గురించి ఉంటుంది? లేవియా కాండం గురించి ఉంటుంది. చతుర్థ స్కందము దేని గురించి ఉంటుంది? సంఖ్యాకాండం గురించి ఉంటుంది. పంచమ స్కందము దేని గురించి
ద్వితీయోపదేశ కాండం గురించి ఉంటుంది. అవే కీర్తనలు. చాలా డీప్గా ఆలోచించాలి మనం. కొద్దిగా మన దేవుడు, అందరికీ దేవుడు నాలెడ్జ్ ఇచ్చినాడు. ఆ నాలెడ్జ్ని పెంచుకోవాలి మనం. ఆ నాలెడ్జ్ని పెంచుకుంటే పెరుగుతుంది. నాలెడ్జ్ని ఉపయోగించి విజ్డమ్ను పెంచుకోవాలి. నాలెడ్జ్ను ఉపయోగించి విజ్డమ్ అంటే ఏంటిది? వివేచన, వివేకం పెంచుకోవాలన్నాడు. అది పెంచుకుంటే పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఇప్పుడు ఈ నాన్నలు ఏం చేసేవారు? చిన్నప్పుడు కోడిని కోసేవారు. కోడిని కోసే ముందు కత్తిని ఏం చేసేవారు? చిన్నప్పుడు ఏం చేసేవాడు? కత్తిని నూరేవాడు అన్నట్టు. కత్తిని నూరుతారు అన్నట్టు. ఎందుకు? తేజ్ చేయాలన్నట్టు. ఆ తేజే మన మనసు, జ్ఞానము తేజ్ చేసుకోవాలి. మనం ఏది ఆలోచించకూడదు. ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి మనకు. ఏది ఆలోచనలు నిబ్బరం చేసుకోవాలి. ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఆ తలంపులు, హృదయంలో ఉన్న తలంపులన్నిటినీ తీసివేసుకొని ఈ జ్ఞానముతో వివేచనను పెంచుకోవాలి. చాలా జాగ్రత్తగా వినాలి. పెంచుకుంటే ఇది అర్థమవుతుంది. కీర్తనల భాగము ఒట్టిగా కాదు అది కీర్తనల గ్రంథము వట్టిగా అర్థం కాదు. అది చాలా జాగ్రత్తగా విచారించి, చాలా జాగ్రత్తగా డీప్గా ఆలోచించి, డీప్గా దానిలోనికి వెళ్తేనే అది అర్థమవుతుంది. అట్టిగా చదువుకుంటే పోతే అది గుర్తదే కాదే, ఏముండదు అంటారు. కానీ చాలా గ్రంథము కీర్తనల భాగం. ఈ కీర్తనల భాగము మిగతా భాగం ఎటువంటిదంటే ఇది దేవుని యొక్క హృదయం అన్నట్టు. కీర్తనల భాగం ఏంటిది? దేవుని యొక్క హృదయము. ఇంకోటి దేవుని యొక్క నాలెడ్జ్. ఇవి అన్నీ చూసుకుంటే దేవుని యొక్క నాలెడ్జ్. హృదయానికి నాలెడ్జ్కు బాగా తేడా ఉంటుంది. దేవుని యొక్క హృదయాన్ని ఇప్పుడు చదువుతున్నాం మనం. దేవుని యొక్క హృదయాన్ని చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క కీర్తనలు, ఈ ఆసాపు కీర్తనలు, కోరవ కుమారుడు రాసిన కీర్తనలను మనం పట్టుకున్నట్లయితే అది అంత్యకాలంలో ఉండే రెండవ రాకడకు సంబంధించిన కీర్తనలు. అవి చాలా డీప్ అర్థాలు ఇస్తాయి. ఆసాపు 12 కీర్తనలు రాస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తనల భాగం అనేది గొప్ప కీర్తనలు. అవి కీర్తనల భాగం అనేది చాలా అర్థం చేసుకోవాలి. మనం డీప్గా అర్థం చేసుకోవాలి. 1కి 10 సార్లు మనం చదివితేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు 1వ అధ్యాయాన్ని చదువుతున్నాము అని అంటే కొత్తగా చదవడం వదిలిపెట్టడం కాదు. ఒక్కొక్క అక్షరం తీసుకోవాలి. ఒక అక్షరంలో ఉన్న ఆ యొక్క అర్థము ఎన్నిసార్లు ఉన్నది అనేది చూసుకోవాలి. దాని అర్థం ఏంటిది అనేది చూసుకోవాలి. అప్పుడే ఈ కీర్తనల భాగం మనకు అర్థమవుతుంది. ఈ దుష్టులు, పాపులు, అపాసకులు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దేవునికి అసహ్యమైన వారు. వారు పరలోకంలో ఉండరు. దేవునికి అసహ్యమైన వారు. వాళ్ళ ఆలోచన చొప్పున నడవద్దు మనము. వాళ్ళ మార్గమున నిలవద్దు మనము. వాళ్ళు కూర్చుని చోటును కూర్చుండద్దు మనం. ఎట్లుండాలి? యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రము అని ఇక్కడ రాయబడింది, కానీ నేను యాహ్వా అంటాను. టెట్రాగ్రామటన్ అని అంటారు తెలుగులో. అది గ్రీకులో. టెట్రాగ్రామటన్ అంటే YHWH
WH, అదే ఆయన నామం యాహ్వా. ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. అది చూస్తేనే మనకు ఆనందం పుట్టాలి. పుట్టిన తర్వాత ఏం చేయాలి? దివారాత్రం. దివారాత్రములు అంటే ఏంటిది? దివారాత్రములు అంటే ఏంటిది చెప్పాలి. రాత్రంతా చదవాలి, పగలంతా చదవాలి. వెరీ గుడ్. రాత్రంతా చదవాలి, పగలంతా చదవాలి. ఎందుకంటే ఏది చదవాలి రాత్రంతా పగలంతా? వాక్యం అనదు, ధర్మశాస్త్రం చదవాలి. ధర్మశాస్త్రం అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఇవి చదవాలి. అది ఎందుకంటే స్వయంగా దేవుడు మోషేతో మాట్లాడుతూ, ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయనకిచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రం. యాహ్వా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు, డే అండ్ నైట్ దానిని ధ్యానించాలన్నట్టు. స్టడీ చేయడం వేరు, ధ్యానించడం వేరు. బైబిల్ స్టడీ వేరు, బైబిల్ను ధ్యానించడం, మెడిటేట్ చేయడం వేరు. మెడిటేట్ అంటే ఈ వట్టిగా కూర్చుండి ఇట్లా మెడిటేషన్, అది మెడిటేషన్ కాదు. అది వట్టిగానే కూర్చుండి ఇట్లా అని అంటారు అన్నట్టు, అది మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అంటే బైబిల్ చేత పట్టుకొని దానికి సంబంధించిన అన్నీ అక్కడ పెట్టుకొని దానిని గురించి ధ్యానించాలి. ధ్యానిస్తేనే నీవు ధన్యుడవవుతావు. ధన్యుడు అంటే అన్ని రకాలైన అన్ని రకాలైన దీవెనలు అన్నట్టు. ధన్యుడు అని అంటే ఏంటిది అనుకుంటున్నావు? ఇటు ఆర్థికంగా నువ్వు ఆశీర్వదించబడతావు, ఆరోగ్యంగా ఆశీర్వదించబడతావు, కుటుంబపరంగా ఆశీర్వదించబడతావు, అన్ని రకాలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. దానిని ధన్యుడు అని అంటారు అన్నట్టు. ఇన్ ఆల్ యాంగిల్ యూ విల్ బి బ్లెస్డ్. దాన్నే ధన్యత అని అంటారు అన్నట్టు. అతడు ఎట్లుంటాడు? నీటి కాలువల యోరను నాటబడినదై. ఆ కుమార్తె ఎట్లుంటుంది? నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. తన కాలమందే ఫలమిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యది. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడు పడితే అప్పుడు మనం ఫలాలు ఇవ్వము. మన కాలమందు ఇప్పుడు మాడి చెట్టు ఉన్నది అనుకో, 2 సంవత్సరాలకు ఒకసారి మాడు కనుపు కాస్తుంది. సీతాఫలక పండ్లు ఉన్నాయనుకో, సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. తన కాలంలో అవి పూస్తాయి అన్నట్టు. మనం కూడా ఆ కాలం కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆ కాలం దగ్గర మనం దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఉంటేనే ఆ యొక్క మన కాలమందు మనము ఫలాలు ఇస్తాము. నీటి కాలువల యోరను నాటు. యోరన్ అంటే పక్కన నీటి కాలువలు ఇట్లా ఉంటాయి.
దాని పక్కనే నాటబడిన చెట్టు అది ఎప్పుడూ ఆకు వాడదు అన్నట్టు. ఆకు వాడిపోనే పోదు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమవును. మనం ఏది ముట్టుకుంటే అది బంగారమే. అతడు చేయనిదంతయు, నువ్వు ఎడ్యుకేషన్లో బంగారమే, నువ్వు ఇంట్లో బంగారమే, నువ్వు బయట బంగారమే, నువ్వు ఏది చేసినా అది బంగారమే. చూసినావా ఎంత గొప్ప! ఇది నీతిమంతుని యొక్క దీవెనలు. నీతిమంతుని యొక్క దీవెనలు ఎట్లుంటాయి? ఇట్లనే ఉంటాయి. నీతిమంతుని యొక్క దీవెనలు ఇలాగే ఉంటాయి. ఈ యొక్క ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనంతే సఫలమవును. వాళ్ళు ఏం చేస్తారో, నువ్వు ఏం చేస్తావో అది సఫలమవుతుంది. నువ్వు ఎగ్జామ్ రాస్తే సఫలమవుతుంది. నీ పనులన్నీ సఫలమవుతాయి. ఇది నీతిమంతులు దేవుడిచ్చిన ఆధిక్యత, గిఫ్ట్ అన్నట్టు. అది ఇవో గిఫ్టులు అవి ఇవి అని మనం పోరాడాలి, అది ప్రార్థన చేయాలనేది కాదు. ఇది ప్రార్థన చేస్తారు, ఓ నాకు అది కావాలి ఇది కావాలని. ఇక్కడే ఉన్నది. ఇక దుష్టులు ఎట్లా ఉంటారు? దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అన్నట్టు. గాలి చాలా ప్రమాదకరమైనది. ఈ గాలి ఇప్పుడు వీస్తున్నది ఎండతో కూడిన గాలి అన్నట్టు. అది దుష్టులందరూ పారిపోతారు. ఈ గాలి, ఈ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఏమన్నాడంటే అణుబాంబుని వేస్తా అన్నాడు. 70 నిమిషాలలో 300 కోట్ల మంది చనిపోతారట ఆయన అణుబాంబు వేస్తే. ఎంతమందికి చనిపోతారు? ఎంతమంది చనిపోతారు? 300 కోట్లు, 800 కోట్ల మంది ఉన్నారు భూప్రపంచంలో. ఆయన అణుబాంబు వేస్తే 300 కోట్లు 70 నిమిషాలలో ఖతమైపోతారు. అదే గాలి. గాలి అంటే ఏంటిదంటే ఇదే. ఈ సూర్యుని నుండి వచ్చే గాలి ఎటువంటిదంటే మండే ఎండలు అన్నట్టు. ఈ మానవుడి నుండి వచ్చే గాలి ఎటువంటిదంటే 300 కోట్ల మంది 70 నిమిషాలలో చనిపోతారు. దుష్టులే చనిపోతారు. అది నీతిమంతులని ఎవరిని ఏమి చేయదు. మనం అగ్నిలోనికి పోయినా కూడా అగ్ని కూడా మనల్ని కాల్చ జాలవు. నీళ్ళలోనికి పోయినా కూడా నీళ్ళు మనల్ని ముంచ జాలవు. గాలి చెదరగొట్టు పొట్టు వలె దుష్టులు ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శ ఇప్పుడు ఏంటిదంటే, విమర్శ అని అంటే తీర్పు అన్నట్టు. అది
తీర్పు. నాలుగవది అనుకున్నాం కదా తీర్పు. నాలుగవది ఏంటిది? తీర్పు. మొదటిది ఏంటిదమ్మా? నేను చెప్పిన మొదటిది ఏంటిది చెప్పాలి. మొదటిది ఏంటిది? ఇద్దరు మనుషులు. రెండవది ఎవరు మాట్లాడలే, రెండు మార్గాలు. రెండు మార్గాలు. మూడవది ఏంటిది? గమ్యస్థానం. గమ్యస్థానం. వెరీ గుడ్. నాలుగవది తీర్పులు. తీర్పులు అవి చాలా ఘోరమైన తీర్పులు. అవి తీర్పులు ఎట్లుంటాయంటే దేవుడిని మనమన్నా అయ్యో దేవా ఎందుకు దేవా వదిలిపెట్టు అని మనం అంటాం, కానీ దేవుడు వినడు. దేవుడు అస్సలే వినడు. మనకే బాధ అనిపిస్తుంది, అయ్యో దేవా కొద్దిగా నన్ను విను అని అంటే విననే వినడు. చెవులు మూసుకుంటాడు ఆయన. ఆయన చెవులు మూసుకుంటాడు. చెవులు మూయబడతాయి, కన్నులు మూయబడతాయి, ఆయన తీర్పులు బయలు వెళ్తాయి. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత కఠినుడు అన్నట్టు. ఈ బిల్లకు రెండు ముద్రలు ఉంటాయి కదా, ఒకటి చిత్తాన్ని ఒకటి బొత్తాన్ని, అది ఏమంటారు కానీ రెండు బిల్లలకు రెండు ఉంటాయి కదా. ఒకటి ప్రేమమయుడు, అట్ ద సేమ్ టైం ఈజ్ రాత్ గోస్ ఆన్. ఆయన ఉగ్రత పోతూనే ఉంటుంది అన్నట్టు. ఒక సమయంలో మనమే అయ్యో దేవా వదిలిపెట్టు దేవా అని అన్నా కూడా ఆయన వినడు. తండ్రి వినడు. తీర్పులు చాలా ఘోరంగా ఉంటాయి. బొమ్మ బొడుచు ముక్క దిక్కు ఉంటుంది. అది ఏంటిదంటే ఒక దిక్కు ప్రేమ ఉంటుంది, ఒక దిక్కు ఉగ్రత ఉంటుంది. దేవుని ఉగ్రత. ఉగ్రత అనేది అది 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 ఉగ్రత అనేది మంచిది. అది చాలా మంచిది. అది ఉగ్రత, దేవుని ఉగ్రత అని అంటారు, కానీ అది చాలా మంచిది. కాబట్టి న్యాయ విమర్శ అని అంటే అది తీర్పు. దుష్టులు ఉండరు అన్నట్టు. అప్పుడు న్యాయవంతుల తీర్పుల్లో దుష్టులు ఉండరు. నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల సభ వేరే ఉంటుంది, దుష్టుల సభ వేరే ఉంటుంది. నీతిమంతుల సభలో ఎవరుండరు? దుష్టుడు ఒక్కడు కూడా ఉండడు. ప్రకటన గ్రంథము 21:27. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం. నేను చదవాలా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నీతిమంతులే ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపనే. చదండి, ఏంటిది? ప్రవేశింపడు. చాలా కఠినంగా ఉంటాయి దేవుని యొక్క తీర్పులు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గం ఎక్కడికి నడుపుతుంది? దుష్టుల మార్గం ఎక్కడికి నడుపుతుంది? నాశనానికి నడుపుతుంది. కనుక మనం నీతిమంతులంగా ఉండాలి. ఈ యొక్క కీర్తన 1వ కీర్తన చాలా మంచి కీర్తన. 2వ కీర్తనలో ఏముండదో
అది మరోసారి చెప్పుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి అమ్మ ఎవరన్నా. నేనే చేస్తా. దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. 1వ కీర్తన మేము చదివి ఉన్నాం తండ్రి. అందులో చాలా గొప్ప విషయాలను తెలియజేసినాడు తండ్రి. దాని ప్రకారం నీతిమంతులు, ఈ పాపులు తెలియజేసినావు తండ్రి. దుష్టులు తెలియజేసినావు. దుష్టుల మార్గం ఏంటిదో తెలియజేసినావు తండ్రి. మేము నీతిమంతులుగా ఉండాలని ఆశ ఉన్నది తండ్రి. ఆశను నెరవేర్చమని కోరుచున్నాం. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన ఆశీర్వాదిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ తోడైండును గాక. ఆమేన్.